ఈరోజు నేను చూపించబోయే చెట్టు మూలిక ఏమైందంటే కందగడ్డ. ఈ కందగడ్డ దేనికప్ప పనిచేస్తుందంటే ఫైల్స్ అంటే మనకి తెలిసే ఉంటుంది. దీంట్లో 4 నుంచి 5 రకాలు ఉంటాయి ఫైల్స్లో. ఫైల్స్ అంటే మాకు హర్షములలు, మూల వ్యాధి అని పిలుస్తుంటాం. ఈ కందగడ్డని మనం ఏం చేయాలంటే కొట్లో దొరుకుతాయి. దాన్ని ఏం చేయాలంటే పై పొట్టు బెరడు తీసేసి లోపల కండలాగా ఉంటుంది. ఒక అంత తీస్తే చాలు, పై బెరడు కండగా ఉంటుంది. మొత్తం దాన్ని తురమచ్చు లేదంటే సన్న పీసులుగా చేసి నీడలో ఆరబెట్టుకోండి. 1 రోజు 2 రోజులు ఎండకేయండి. దాంట్లో ఉండే నీటి శాతం మొత్తం వెళ్ళిపోని తర్వాత నీడలో ఆరబెట్టుకొని ఇట్లా పట్టుకొని పిసికితే మొత్తం పొడి కావాలి. ఆ టైంలో మిక్సీకి వేసి ఒక పౌడర్ చేసి పక్కలో పెట్టుకొని ప్రతిరోజు మజ్జిగ అంటే చల్ల అంటాము, నీటి మజ్జిగ నీళ్ళలాగా ఉండాలి, కొత్త గట్టిగా ఉండకూడదు, పెరుగులాగా ఉండకూడదు. ఆ నీటి మజ్జిగలాగా ఉండే దాంట్లోకి ఏం చేస్తారంటే ఒక 1/2 చెంచా అంతా కలుపుకోండి. దీని జతకి సైంధర లవణం అని దొరుకుతుంది కొట్లో, రాక్ సాల్ట్ అని. దీన్ని రుచికి తగినట్లు కలుపుకొని ప్రతినిత్యము ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్లు వాడుకుంటూ వస్తే కంపల్సరీ మీకున్న ఫైల్స్, ఇంటీరియర్ ఫైల్స్ కావచ్చు, లోపల భగంధరం అంటారు, బొక్కలుగా గుదస్థానం నుంచి బొక్కలు పడుతుంటుంది. రెండవది వచ్చి పిస్టులా అంటారు దాన్ని. ఇది ఏదే ఉన్ని కూడా మీరు దీన్ని వాడుకుంటూ వస్తే మలబద్ధకం అనేది తగ్గుతుంది. తగ్గి ఈ ఒక్క సమస్య ఏది ఫైల్స్ అనే సమస్య కూడా తగ్గుతూ వస్తుంది.